ఈ కంకణం కట్టుకున్న వాళ్ళు చెప్పిన కదా ఇళ్ళల్లో నీకు కలుసు తినద్దు 9 రోజులు. రేపటి సోమవారం కాక మళ్ళీ సోమవారము నిమజ్జనం చేయాలి, నీళ్ళలో వేయాలి గణపతి దేవుణ్ణి. నవరాత్రులు అయిపోతాయి, 10వ రాత్రి నిద్ర చేయనియద్దు, నీళ్ళలో నిద్ర చేయాలి. అర్థమైందా? అందుకే చెప్తున్నా మంచిగా. కళ్ళు తాగద్దు, కోడిగుడ్డు కూడా వండద్దు ఇంట్లో. ఎవరింత కంకణం నువ్వు కట్టుకుంటావా? ఇష్టంగా ఉంటావా? కూడా వండద్దు. మీ నాన్న కూడా తింటా అంటే లేవద్దు ఇంటికి. నీకు లగ్గం కావాలని గంధం పెట్టాలి, గంధం పెట్టి ఏడాది జేజ కాడ ఏడుతారా అట్లా. అక్షంతలు పట్టుకోండి. చిన్న గణపతి ఒక్కరిద్దరైంది, పెద్ద గణపతి. ఓం గంభీర నినదాయ నమః. నమః అన్నప్పుడు లేదు. ఓం వటవే నమః. ఓం అభీష్ట వరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయ నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అభివ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మ్యాయ నమః. ఎవరైనా కొబ్బరికాయలు కొట్టేదంటే తెచ్చుకోవాలి. ఓం సఖయే నమః. ఓం సరసాంబు నిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకనాయ నమః. ఓం మణికింకిని మేఖలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోపిదాయ నమః. ఓం విఘాటకారిణే నమః. ఓం విశ్వగృహే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణ గురవే నమః. ఓం ఉన్మత్త వేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆకరాంత సిద్ధచిత్ప్రభవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తర శతనామార్చనం సమర్పయామి. తర్వాత అరటి పండు దీని ఏమైనా పెట్టగలుగుతారా? పండు అరటి పండు సేపు మక్కెన్ ఏమన్నా ఉంటే ఇలా కింద దేవునికి నేను భక్తిగా చేసిన భక్తిగా దండం పెట్టు. గంధం బొట్టు పెట్టావా? అన్నిటికీ పెట్టలేవు, ఒక్కదానికి పెట్టా. గిన్ని గణపతులు ఉన్నాయి, ఒక్కదానికి పెట్టా. అవి ఊరుకుంటాయా? మళ్ళీ పెట్టలేదు అనుకో. ఇప్పుడు ఇక్కడ మీ అందరు ఉండగా నీ ఒక్కరికి ప్రసాదం పెడితే వీళ్ళందరూ ఊరుకుంటారా? ఎవరైనా కంకణం కట్టుకుంటారా? నిష్టగా ఉండే వాళ్ళు రావచ్చు. మాకు కంకణం కట్టలేదు అనుకోకుండా ఉండడానికి మీకు తెలుపుతున్నాం అంతే. నిష్టగా ఉండేవారు వచ్చి కంకణం కట్టుకోవచ్చు ఎవరైనా సరే. నైవేద్యం గౌరమ్మకు వెళ్తున్నా. ఇది పండు లాస్ట్కు మీ ఒడి పట్టు, ఇది నీకే ఇస్తాం. మీరిద్దరు భార్య భర్తలు రాత్రి పడుకోగా తినాలి. ఒక పొద్దున్న ఆరాగించవాలి. ప్రాణేశ్వం ప్రాణేశ్వం జ్ఞానేశ్వం బ్రహ్మణేశ్వం. మీ పాయసాలు ఏమేమి వండారు? నైవేద్యాలు దేని? కంకణం ఎవరు ఆసక్తి చూస్తలేరు. ఇష్టంగా ఉండడానికి అందరూ కంకణాలు ఎవరైనా కట్టుకుంటుంటే తర్వాత ఫోటో తీసుడు అయినాక చెప్పు. నైవేద్యం పెడుతున్నా. పట్టుకుంటావు కదా, ఇది పట్టుకో. అందరు కళ్ళు మూసుకోండి. స్వామిను ఆరగించాలి. ఓం బ్రహ్మణేశ్వ నైవేద్యం. ఓం ప్రథమాయ నమః. ఓం ద్వితీయాయ నమః. ఓం తృతీయాయ నమః. ఓం చతుర్థాయ నమః. రంభాఫల కాశ్మీర ఫల స్థిరా నైవేద్యం పాయస నైవేద్యం సమర్పయామి. పూర్వాభోజనం ఉత్తరాభోజనం మంత్రేణ దత్తువా. కళ్ళు తెరవండి. హారతి పట్టుకోవాలి. నిలబడు. కొబ్బరికాయ పట్టు.
పసుపు కుంకుమ లేకుండా మంగళారతి ముట్టి మన ముట్టి అవి ఊసిపోయినాయి అనుకో పొద్దుగాల రాజక్కని రమ్మంటే పొద్దుగాల మరి నేను ఒర్రి వరుస వస్తున్నా 3 రోజులు వస్తుంది మీరు ఎన్నడూ చేస్తారు అది ఎంత మంచిగా చేస్తలేరు అది ఇది అని 3 తూర్లు అడబెడుతారు 3 తూర్లు అడబెడతారు దాన్ని కడియామన్నా నాని అవి మంచిగా సెట్ చేసి అట్లే పెడతారా ముందట పెట్టుండ్రి అడుగుర్రి పంతులు ఫస్ట్ అవన్నీ అట్లే ఎట్లయినా సెట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడే నేనున్నప్పుడు అదే నేను అడుగుతున్నా కదిలియద్దు ఇప్పుడు ఎట్లా పెడతావో పెట్టుకో చిన్న గణపతి మధ్య పెట్టు ముందర పెట్టు స్థిరాసనం అవి మళ్ళీ తీయద్దు పెట్టినాయంటే స్థిరాసనం అను కురు అక్షంతర ఇక మళ్ళీ కదిలి అన్నట్టు దాని అర్థం అన్ని పెట్టి ఎప్పటికట్లే ఉండాలి ముట్టియకు ఒక రెండే చాలు బాగా పట్టుకోండి అందరు అది పట్టుకోండి అందరు ముట్టియద్దు ఇప్పుడే పట్టుకోండి నేను మంగళవారం చదవద్దా పట్టుకోరు అందరు పట్టుకోరు పట్టుకోండి పట్టుకోండి మీరు ముట్టి ఒక సేత ఇట్లా పట్టుకున్నారా చదువుతున్నా మరి ముట్టే చదువుతారు వేడైతుంది శ్రీశంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవత వంజనకు ఆసరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోక పూజ్యునకు జయమంగళం నిత్య శుభమంగళం నేరేడు మారేడు నిలవంక మామిడి దుర్వార చల్వంగ ఉత్తరేణు వేరు వేరుగా తెచ్చి వేడుకతో పూజించు పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం సుచిరముగ భాద్రపద శుద్ధ చవితి యందు పొసగ సజ్జనులచే పూజ గొలుతూ శశిచూడరాగన్న దేకుంటిన కొరతము పర్వదినమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మ నేనయ్యు కడుముద్ద పప్పును బొజ్జ విరుగ దినుచు పొరలుచును వెండి పల్లెములో 1000 నేల ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగా హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళహారతి జయమంగళము నిత్య శుభమంగళం పువ్వులతో నినుగొలుతూ పుష్పాలతో నినుగొలుతూ గంధాల నినుగొలుతూ కస్తూరి నినుగొలుతూ ఎప్పుడు నినుగొలుతూ ఏకచిత్తమున పర్వదినమున దేవ గణపతి ఇప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం గౌరీ సుత శ్రీ గణపతి దేవ నీరాజనము గుణమయ్యా గౌరీ సుత శ్రీ గణపతి దేవ నీరాజనము గుణమయ్యా ముందుగా నేను పూజించు భక్తులను పొందుగదయతో బ్రోతువట సుందరాంగముని బృంద వందితానంద హృదయ వందనమయ్యా గౌరీ సుత శ్రీ గణపతి దేవ నీరాజనము గుణమయ్యా మోదక ప్రియమణి భూషణ సుమధుర వేషమయ్యా దాస గుగ్గిల శంకర మార్పాక దాస మారుపాక శంకరునెప్పుడు దయతో ప్రభుమయ ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి నీలారిగింది మంగళార్తికి పట్టుకోలే చిన్న పువ్వు ఎట్లా గంట పెద్ద పడుతుంది పూతో నీలారిగింది పడని ఇల్లే కదా వేరే కాడి పూజ పుష్పేన దేవవందనం హస్తేన ఆత్మవందనం ఒక్కలు పట్టుకొని అందరిని దండం పెట్టుకోవాలి బోల్ గజానన్ మహారాజ్ కి బోల్ గజానన్ మహారాజ్ కి
ఎవరైతే గట్టి అంటారో గట్టి అన్న వాళ్ళ పాపాలన్నీ పోయి అన్న వాళ్ళ మీద పడతాయి. అందుకే అందరు గట్టి అనాలి. బోల్ గజానన్ మహారాజ్ కి. ఇప్పుడు ఎవరైనా ప్రదక్షిణాలు చేయాలంటే ఎవరి కుడి చేయికి వాళ్ళు తిరగాలి. నేను చెప్తాదని అందరికి ఇచ్చినాక అందరూ ఒకసారి తిరిగేటప్పుడు అందరూ ఒక్క తిరగాలి. ఎవరి కుడి చేయికి వాళ్ళు తిరగాలి, ఎవరి భూ చేయికి వాళ్ళు తిరగాలి, ఎవరి రైట్ హ్యాండ్ కి వాళ్ళు తిరగాలి, ఎవరి సీదీ హాత్ కి వాళ్ళు తిరగాలి. అన్ని భాషల్లో కింద పెట్టి ఏం కాదు. ఇంకెవరికైనా కావాలా? ఇగో పెట్టు, నువ్వు తీసి పెట్టు అందరికి. వాటి ఇచ్చిన కుడుకల పోసి ఇచ్చిన. ఇగో నువ్వు తీసే వాళ్ళకన్నా కావాలంటే వంతు. తిరుగురు ఎవరి కుడి చేయికే వాళ్ళు. యాని కానిచ పాపాని జన్మ అంతర అదుపుని పిల్లగాడు అదుపుని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మా పాప సంభవ రాహిమాన్ కృపయాలో కాన్యధా శరణాగతవత్సల నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిప. అయితే ఎవరే అయితే వాళ్ళు అయినాక నేను చెప్పినట్టు అందరూ అట్లే పట్టుకోరు. ఇప్పుడే ఎక్కువ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యతుపూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే. దీని అర్థం ఏంటంటే మేము మంత్రంలో కానీ చేసిన కర్మలలో క్రియలలో పూలలో ఏదైనా తప్పులు జరిగితే మమ్మల్ని మన్నించమని వేడుకున్నట్టు